రాజరాజ స్వాహ మాధవాయ స్వాహ దేవార్థం ఆచంద్రార్కమనేక వైశేషిక సుగాన ఫల సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్తి శ్రియముద్వహే. పాణిగ్రహణాంగ జనక మహారాజు గారు తన కుమార్తెని సీతాదేవినిచ్చి కన్యాదానం చేయడం కోసమై ముందుగా సంకల్పం చేసుకుని అమ్మవారికి వివాహ కంకణం అలంకారం చేస్తారు. దానికి మునుపుగా అయోధ్యలో దశరథ మహారాజు గారు కూడా రాముడికి వివాహం చేయడం కోసం సంకల్పం చేసి రాముడికి కూడా వివాహ కంకణం కుడి చేతికి అలంకారం చేస్తున్నారు. అక్కడ మిథిలానగరంలో జనక మహారాజు గారు చేస్తున్నారు, ఇక్కడ అయోధ్య నగరంలో దశరథ మహారాజు గారు చేస్తున్నారట. ముందుగా అయోధ్యలో రాముల వారికి కంకణం కడుతున్నారు కుడి చేతికి, ఆ తరువాత మిథిలానగరంలో జనక మహారాజు గారు అమ్మవారికి ఎడం చేతికి కడుతున్నారు వివాహ కంకణం. ఆ కంకణం రెండూ కూడా మీ అందరికీ చూపిస్తారు. చక్కగా చూసి నమస్కారం చేసుకోండి. రక్షాబంధన సహిత యజ్ఞోపవితాభ్య సకల పూజా పరిపూర్ణార్థే అక్షతాన్ సమర్పయామి. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి గోవింద రామచంద్ర ప్రభు కి ఓం విశ్వే ఇప్పుడు అమ్మవారికి అలంకారం చేస్తున్నారు ఎడం చేతికి. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి సీతామాతకు ఓం వివాహ కంకణ ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. తత్సమయే సూర్యాదీనాన్నవానాం గ్రహాణం కట్టేసి ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. ఇప్పుడు చక్కగా రాముల వారు చిన్నప్పుడే ఉపనయన సంస్కారం చేసుకుని దశరథ మహారాజు గారు దంధ్యం వేసేశారు. ఒక దంధ్యం, మరి రెండవ యజ్ఞోపవీతం రెండో దంధ్యం వేసుకోవాలి అంటే వివాహ సమయంలోనే వేసుకుంటారట. అలాగే రాముల వారికి కూడా ఇప్పుడు వివాహ సమయం ఆసన్నమై దశరథ మహారాజు గారు వివాహ కంకణం అలంకారం చేశారు. రాముల వారు కూడా వివాహానికి సంసిద్ధులై వివాహ యజ్ఞోపవీతం రెండో యజ్ఞోపవీతం వేసుకుంటున్నారు. ఆ దంధ్యం మీ అందరికీ చూపిస్తున్నారు, నమస్కారం చేసుకోండి. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి గోవింద ఓం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. మరి రాముల వారికి వివాహ కంకణం, అమ్మవారికి వివాహ కంకణం పూర్తయింది. అలాగే రాముల వారు వివాహం చేసుకోవడం కోసం రెండో యజ్ఞోపవీతం వేసేసుకున్నారు. మరి ఇప్పుడు దశరథ మహారాజు గారు మా రాముడు వివాహానికి సంసిద్ధుడయ్యాడు, అందుచేత మా రాముడికి తగినటువంటి కన్య ఎక్కడుందో వెతుక్రమని చెప్పేసి వశిష్ఠాది మహర్షులకి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నారట. ఆ వశిష్ఠ మహర్షి తన యొక్క శిష్యులతో సీతామ్మవారి యొక్క జాడ వెతుక్కు రావడం కోసం అయోధ్య నగరం నుంచి ప్రారంభమయ్యాట ప్రయాణం. అలాగే మిథిలా నగరంలో జనక మహారాజు గారు కూడా సీతామ్మవారికి కక్కడం కట్టి మా కుమార్తెకి వివాహం చేయదలిచాము, అందుచేత మా కుమార్తెకి తగినటువంటి వరుడు వీరాధి వీరుడు ధీరుడు శూరుడు మహాయోగ్యవంతుడు సౌందర్యవతుడు ఎక్కడైతే ఉంటాడో వెతికి జాడ తీసుకోమని తెలిసింది. అటు నుంచి గౌతమ మహర్షికి తెలియజేశారట. మరి మిథిలా నగరం నుంచి గౌతమాది మహర్షులు సీతామ్మవారికి వరుణ్ణి వెతుకురావడం కోసం ప్రారంభమయ్యారు. దశరథ మహారాజు గారి దగ్గర నుంచి అయోధ్య నుంచి వశిష్ఠాది ఋషులు వధువుని వెతుకురావడం కోసం ప్రారంభమయ్యారు. ఇరువురు కూడా ఆ యొక్క ఘట్టాన్ని ఇప్పుడు మనకి ప్రారంభం చేస్తున్నారు. వారందరికీ బాధ్యత ఇస్తారన్నమాట ఋషులకి ఒక తాంబూల రూపకంగా. ఆ తాంబూలం ఋషులకి ఇచ్చేటువంటి మునుపు మీ అందరికీ చూపిస్తారు. భావనా మాత్ర సంతుష్టాయ నమః. రాముడే వచ్చి ఉన్నాడు, ఇక్కడ రామ కళ్యాణమే జరుగుతోంది.
రాముల వారి యొక్క కళ్యాణానికి వశిష్ఠాది ఋషులందరూ వచ్చారనేటువంటి ఆ యొక్క భావనతోనే ఉండాలంట. మనందరం కూడా అయోధ్యానగరంలో మిథిలానగరంలోనే ఉండి ఈ కళ్యాణం అంతా వీక్షిస్తున్నట్టుగా భావన చేయాలట. అందుకని ఆ భావనతోనే ఒక తాంబూలాన్ని మీ అందరికీ చూపించి ఋషునికి ఇస్తున్నట్టుగా భావన చేస్తూ అక్కడ పాదాల దగ్గర పెడతారు. ఆ తాంబూలం చూసి నమస్కారం చేసుకోండి. జయ శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. ఓం ప్రసక్మందాధియసానస్య దక్షజవరేభిర్వరాగుం అభిషప్రసీదత అస్మాకమింద్ర ఉభయం జోషతి యత్సౌమ్యస్యాంగతో బోధతి అంవృక్షరాజవస్సంతు బంధాయేభిస్తకాయో ఇందినో వరేయం సమర్యమాసం భగో నో నినీయాత్ సత్యాస్పత్యగో సుయమమస్తు దేవా ते कन्यादातारं गत्वा प्रपदे देवार्थं कन्यां वृणीध्वं వరార్థం వృణీ. ఇటువైపున వశిష్ఠాది ఋషులు అటువైపున గౌతమాది ఋషులు ఇద్దరు కూడా అటు నుంచి ఇటు నుంచి ప్రయాణం ప్రారంభం చేశారు. అడవి మధ్యలో ఇద్దరు ఒకరినొకరు ఎదురు పడ్డారట. ఎదురుపడి అయ్యా మేము అయోధ్యానగరం నుంచి వస్తున్నాము, మాట్లాడద్దమ్మా, మేము మిథిలా నగరం నుంచి వస్తున్నాము, మరి మా అమ్మాయి సీతాదేవికి వరుణుని కోసం వెతుక్కుంటూ ఇలా వచ్చామని చెప్పేసిన వాళ్ళు, మా రాముడి కోసం వధువు కావాలని చెప్పేసిన దానికోసం వెతుక్కుంటూ వస్తున్నామని చెప్పేసిన వీళ్ళు ఇద్దరు ఎదురేగారట. ఎదురేగి అటువైపు ఇటువైపు క్షేమ సమాచారాలు తెలుసుకుని వధూవరులిద్దరి గురించి కూడా ఇరువురు తెలుసుకున్నటువంటి వారై వీరిద్దరూ జగన్మాతాపితరులు అని చెప్పేసిన ఆ మహర్షులు తెలుసుకుని సీతామాతని రాముడికి ఇవ్వాలనేటువంటి ఆ యొక్క సంకల్పం చేత అటువైపు దశరథ మహారాజు గారికి ఇటువైపు జనక మహారాజు గారికి తెలియజేశారట. తెలియజేసి ఇక అందరూ కూడా కళ్యాణ మండపానికి వచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం ప్రారంభం చేశారట. ప్రారంభం చేసి చక్కగా మధ్యలో తెరసల్లా ఏర్పాటు చేసి తూర్పు ముఖంగా సీతామ్మవారిని, పడమర ముఖంగా రాముల వారిని కూర్చోబెట్టి ఆ కళ్యాణం ప్రారంభం చేశారట. అయితే కళ్యాణం ప్రారంభం చేసి కన్యాదానం చేయడానికి మునుపుగా అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళు మరి 7 తరాలు తెలుసుకుని కన్యాదానం చేయమన్నారు. అలాగే రాముల వారి యొక్క గోత్రము, ఋషులు, ఆ తాత ముత్తాతల యొక్క పేర్లు, అలాగే సీతామ్మవారి యొక్క గోత్రము, ఋషులు, తాత ముత్తాతల యొక్క పేర్లు ఇవన్నీ కూడా తెలుసుకుందామని చెప్పేసి ప్రారంభం చేశారట. ముందుగా రాముల వారి యొక్క గోత్రం, ఆ గోత్రానికి ఋషులు, ఆ తాతగారు ముత్తాత గారు తండ్రి గారి యొక్క పేరు కూడా ఇప్పుడు మనం ప్రభర అంటారు దాన్ని, అది చెప్పుకోవడం ప్రారంభం చేస్తున్నాం. ఆ తర్వాత సీతామ్మవారికి చెప్పుకుంటాం. అందరూ మౌనంగా ఉండాలి. ఓం చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యం యత్రయారుహేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రస్య ఓం రఘు మహారాజ వర్మణో నత్రే చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యం యత్రయారుహేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రస్య అజ మహారాజ వర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యం యత్రయారుహేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య మరి రాముల వారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము. ఆ గోత్రానికి 3 ఋషులు ఆధిపత్యం వహించి ఉంటారు. వశిష్ఠ, మైత్రావరుణ, కౌండిన్య అనేటువంటి 3 ఋషులు కూడా రాముల వారి యొక్క గోత్రానికి ఋషులు. అలాగే రాముల వారి యొక్క ముత్తాత గారి పేరు అజమహారాజవర్మ, రాముల వారి యొక్క తాతగారి పేరు రఘు మహారాజవర్మ, రాముల వారి యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజవర్మ. మరి ఆ సిగ్గులు వలకపోస్తూ ఈ సమస్త భవనాల్లో ఎక్కడా కూడా అంతటి సౌందర్యవంతుడు లేవుట, అంతటి ధనుర్ధారి లేవుట, అంతటి మితభాష లేవుట, అంతే చాలా తక్కువగా మాట్లాడతాట. ఆ మాట కూడా ఎప్పుడు బయటికి వస్తుందా, ఆ తీయని పలుకులు విందామా అని చెప్పేసి కొన్ని వేల కోట్ల మంది దేవతలతో సహా ఎదురు చూస్తూ ఉంటారట. అంతటి తీయని గొంతు గలవాడు, గానం గలవాడు, మాట గలవాడు, ఎంతో విద్యావంతుడు, వినయవంతుడు, ధీరాది ధీరుడు, శూరుడు, యోగ్యవంతుడు, మహాధర్మాత్ముడు, అటువంటి నారాయణ స్వరూపమైనటువంటి రాముల వారు పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చొని ఉన్నారట. మరి సీతామ్మవారి తరఫున కూడా ప్రారంభం చేస్తున్నారు. ఓం చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు ఆంగీరస అయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత
గౌతమసగోత్రస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నత్తీం చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రస్య శ్రీ సీతాదేవి నామ్ని సీతామాతకు సీతామాతకు సీతామాతకు. మరి సీతాంబ వారి యొక్క గోత్రము గౌతమస గోత్రము. ఆ గోత్రానికి ఋషులు ముగ్గురు, ఆంగీరస, అయాస్య, గౌతమాది ముగ్గురు ఋషులు. అలాగే సీతాంబ వారి యొక్క ముత్తాత గారి పేరు స్వర్ణరోమ మహారాజా, తాతగారి పేరు హ్రస్వరోమ మహారాజా, తండ్రి గారు జనక మహారాజు గారు. ఇహ ఎంతో బంగారుపు వర్ణంతో కూడి బంగారు తల్లి ముద్దులు వెలకబోస్తూ ఆ సిగ్గులతో కేవలము శ్రీరాములు వారి యొక్క పాదాలు తప్ప ఇంకెవ్వరినీ చూడనటువంటి మహాతల్లి, మహాపతివ్రత. ఆ దివ్య దృష్టి కేవలం శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం మాత్రమే పొందాలనేటువంటి ఆకాంక్ష చేత ఆ తెర ఎప్పుడు తొలుగుతుందా, రాముని వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడు చూద్దామా, రాముడి యొక్క చెయ్యి ఎప్పుడు పట్టుకుని రామచాడలో నడుద్దామా అని చెప్పేసి జగన్మాత ఎదురు చూస్తూ పెళ్లిపీటల మీద అభిముఖంగా కూర్చుని ఉందిట. అంతటి గొప్ప తల్లి సీతామాత. వారిద్దరికీ కూడా వివాహ సంకల్పం చేసి కన్యాదానం ప్రారంభం చేస్తున్నారు. ముందుగా జనక మహారాజు గారు రాముల వారికి పాద ప్రక్షాళన గంగ తీసుకువచ్చి 27 యొక్క నదుల్లో జీవనది తీర్థాన్ని తీసుకువచ్చి రాముల వారికి పాదాలు కడుగుతున్నారట. ఆ సమయంలో సప్త సముద్రాలు కూడా క్షీర రూపాన్ని ధరించి తీయగా మారిపోయినాయట. సప్త సాగరాల యొక్క తీర్థాన్ని తీసుకువచ్చారట. 27 జీవనదుల యొక్క తీర్థాన్ని తీసుకువచ్చారట రాముల వారికి కాళ్ళు కడగడానికి జనక మహారాజు గారు. అటువంటి మహాఘట్టాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. చక్కగా అందరూ కూడా రాముల వారికి కాళ్ళు కడిగేటువంటి ఘట్టాన్ని వీక్షించవలసిందిగా కోరుతూ ప్రారంభం చేస్తున్నాం. ఓం శ్రీరామచంద్ర స్వరూపస్య వరస్య ఇదమాసనం ఇదమావాహనం ఇదం వాం పాత్యం. నమో బ్రహ్మణ్యదేవాయ గోత్రాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో స్వర్ణాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షి శిరోరుదాహరే సహస్రనామ్నే పురుషాయ సహస్రే సహస్రకోటి రామపాదోదకం శిరసి రాముల వారి యొక్క కాళ్ళు పడినటువంటి ఆ యొక్క గంగాజలాన్ని మీ అందరిపైన చదువుతారు. చక్కగా రామనామం చేసుకుంటూ అవి చల్లించుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజా రామచంద్ర ప్రభుకి జై. ఓం ఇవం వస్త్రాణి వసావసాదే జోరక్షత్రానందమోహతకాః ఆదరదమర్రాణి స్వర్తేన మిత్రావరుణాశ్రయతే. రాజా రామచంద్ర ప్రభుకి జై. మరి జనక మహారాజు గారు రాముల వారికి చక్కగా పట్టు వస్త్రాలు అలంకారం చేస్తున్నారట. ఆ యొక్క పట్టు వస్త్ర నిమిత్తార్థమై తాంబూలాన్ని రాముల వారికి సమర్పణ చేస్తున్నారు. రాముల వారికి భక్తితో నమస్కరించి సమర్పిస్తున్నటువంటి పట్టు మధువర్కద్వయం. మరి రాముల వారికి పాద ప్రక్షాళన చేశారు. కాళ్ళు కడిగిన తర్వాత చక్కగా రాముల వారికి నోరు తీరి చేయాలనేటువంటి ఆ యొక్క సంకల్పం చేత మధుపర్కమైనటువంటి ప్రాసన. మధుపర్కం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె ఈ 3 పదార్థాలు కలిపినటువంటి ఆ తీపి పదార్థాన్ని జనక మహారాజు గారు దంపతి సమేతంగా రాముల వారికి అలా నోటికి సేవింపజేస్తున్నారట. ఆ యొక్క మంగళ ద్రవ్యాన్ని ఇప్పుడు మీ అందరికీ కూడా వీక్షింపజేస్తారు. ఆ ద్రవ్యాన్ని పూజ నమస్కారం చేసుకోవాలి. ఓం జై శ్రీమద్ రమారమణ గోవింద హరి గోవింద. ఓం యన్మధురామధుర్యం పరమహన్నాద్యం వీర్యం
तेन मधुनामधं येन परमेण नाच्येन वीर्येण परमोन्नतमधं योऽसामि सकर्मन्त्रेण पुरस्तुष्टीन् विप्रास्य अमृताभिधानमसीत्यमुः पीत्वा अमृताभिधानमसी गौरस्य पहदपात्मापपात्मानन्दहि श्रीरामचन्द्र शर्मणो मम च दशरथ महाराज जनक महाराज वर्मणो अमुष्य च अग्निः प्राश्नादु प्रथमस्तः वेदगधाहविः अनष्टमस्माकं कृण्वन् ब्राह्मणो ब्राह्मणेभ्यः మరి చక్కగా స్వామి వారికి మధుబక్క ప్రార్థన చేశారు. జనక మహారాజు గారు సీతమ్మ వారిని కూర్చోబెట్టారు. మధ్యలో తెరసల్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్వామి వారికి అమ్మవారిని కన్యాదానం చేసేటువంటి ఘట్టం ప్రారంభం చేస్తారు. ఆ ఘట్టానికి మునుపుగా మహాసంకల్పం అనేటువంటి కార్యక్రమం వస్తుంది. ఈ యొక్క మహాసంకల్పంలో అనేక దేశాల యొక్క పేర్లు, అనేక రాజ్యాల యొక్క పేర్లు, పరిపాలించినటువంటి రాజుల యొక్క పేర్లు, అనేక పుణ్యక్షేత్రాల యొక్క పేర్లు, అనేక నదుల యొక్క పేర్లు, అనేక సముద్రాల యొక్క పేర్లు, అనేక మహర్షుల యొక్క పేర్లు, ఇవన్నీ కూడా ఈ యొక్క మహాసంకల్పంలో వస్తాయి. చక్కగా ఈ యొక్క మహాసంకల్పాన్ని అందరూ కూడా వీక్షించి శ్రవణం చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. చాలా శ్రవణదాయకంగా ఉంటుంది, శ్రేయోదాయకంగా ఆ మహాసంకల్పాన్ని వింటూ అందరూ కూడా స్వామిని చూస్తూ ఉండవలసిందిగా. ఆడపిల్లి వారు ఎవరండి? ఎవరో చేతులెత్తండి. ఏమైంది? ఆడపిల్లి వారు డౌన్ అయిపోయారు. అప్పుడే మారక ముందు మార్కాలు మీకు రాలేమో. ఏది ఆడపిల్లి వారు ఎవరో? సీతమ్మ వారి తరఫున కన్యాదానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పాలి. అమ్మా నాన్న కావాలి, ముందు అమ్మా నాన్నకి పెళ్ళవారుగా. అమ్మా నాన్న కావాలి, మాకు కూడా తెలుసా విషయం. ముందు అమ్మని నాన్నకిచ్చి పెళ్లి చేయాలి కదా. మరి ముందు అమ్మ తరఫున ఎవరో చెప్పండి ముందు. ఏమిటి మరి నాన్న తరఫున ఎవరండి? అబ్బో సరే, మీరు అందరూ నాన్న తరఫున ఉంటాం, మేము అమ్మ తరఫున ఉంటాం. మీ పట్ల మా పట్ల చూద్దాం ఒకసారి. మరి ఏం చేస్తాం? ఎవరో చేతులెత్తకపోతే అమ్మ మీరు అమ్మ తరఫున చేతులెత్తండి. మారిపోయారు మీరే, ఏం కాదు మారిపోయింది. సరే, మహాసంకల్పం చూస్తున్నారు. అమ్మవారికి స్వామివారికి కన్యాదానం చేసేటువంటి ఆ యొక్క పూర్ణ ఫలం కొబ్బరి పండాన్ని చక్కగా ఈ మహాసంకల్పంలో చేతిలో పట్టుకుని ఉంటారు. మహాసంకల్పం అయిన తర్వాత అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేసేటువంటి సమయంలో ఆ కొబ్బరి పండాన్ని ఎలాగైతే పెళ్లి కూతురు చేతిలో పెట్టి అయ్యవారి ఆ పెళ్లి కూతురు చేతిలో పెట్టిస్తారో అక్కడ కూడా అలాగే స్వామివారికి అమ్మవారిని చేతిలో పెట్టి కన్యాదానం చేసేటువంటి ఘట్టం ఈ పూర్ణ ఫలప్రదంగా ఉంటుంది. పూర్ణ ఫలం అంటే కొబ్బరి బొండం. ఆ కొబ్బరి బొండాన్ని మహాసంకల్పం అయ్యేంత వరకు పట్టుకుని మీ అందరికీ చూపించి అమ్మవారి తరఫున స్వామివారికి కన్యాదానం చేస్తారు. ఓం అధానందవీర్యస్య శ్రీమదారాయణస్య అచింత్యాపరిమధిద్యాభ్యమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తః వ్యక్తమహదహంగార పృథివ్యప్తేజో వాయురాకాశాద్ ఆవృణైరామృతే స్మహద్ బ్రహ్మాండఖండయోర్ మధ్యే ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంద నాగశేషక్షగాశ్రక్యజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక్షరతలోకానామృతలే భూర్భువస్సువర్మహర్జనస్తపస్సత్యమిత్యోద్భజిత్లోకానామధోభాగే చక్రవాలశైల మధ్యగత మహాసుమేరో సహస్రదిఘనానివర్తిని మహానాళాయమాన మణిరాజరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజనవస్పతంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాశ్రక్తంత శుండాదండోత్తంభిదే అమరావత్యశోకవత్యం భోజపతి రైపతి సిద్ధపతి సాధ్యపతి గాంధర్వత్యలకావత్యాది పుణ్యపతి విరాజితే ఇంద్రాగ్నియమానిర్విదువర్ణవాయుకుబేర ఈశానాది అష్టదిక్పాలక పాలితే మహేంద్ర మలయ సహ్య శుక్యమద్రక్షువత్యంధ్యపారియాత్ర సప్తగుణాచల మతంగ హిరణ్యమరుద్భగీరథానంద శిశుబిందుగజాంబరీష దిలీపన్మృగభరజయాదిమాంధాతృ సహోద్రాక్ష షోడశ మహారాజై పరిపాలితే కార్తవీర్య సగర పురూరవ పురుపుత్స నరహరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి ప్రతిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాల నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కర్ణాట మరాఠ పానాట సాట పాండ్య పుణీంద్రాంధ్రహో నదశార్ణభోజ కుక్కురు గురుగా ఆంధ్ర భవదేక మాత్రిక పత్పర కేకయ కోసల కుందల కిరాత సూరసేన సేవన టంకల కొంకణ మత్స్య మద్ర పార్శ్వ ఘూర్జర యావన జాలాంధ్ర సార్వదేది సింధువంత్యాద్ అనేక విశేష దేశ భాషా భూపాలా చిత్రదే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్ర రేణుగా మలాపహారి కావేరి కృతమాల
ताम्रपर्णी विशोका कौशिकी गण्डकी विचित्रिका वसिष्ठ प्रवरा काश्यपी सरयूसर पापः कुशावती भगवती कृतो जापनिदा प्रणीतात् अनेक पुण्यनदी पवित्रदे अयोध्या मधुरा माया काशी कांची अवंतिका पुरी द्वारावत्यादि पुण्यवती विराजते सागर गुलमल स्वाम पुष्कर त्रय सहित शेषाचल श्री शैलादि पुण्याजलाधिष्ठते जम्बू प्लक्ष शार्मल कशक्रौंच शाक पुष्कराख्य सप्तद्वीपदीपदे भारत किं पुरुषे विलावृता गुरुभद्राश्वक हरिहिरण्मय केतुमालाख्य नववर्षात्मके प्रत्येकं नवदहस्त्रयोजन विस्तृते इंद्रकशेरु ताम्रकभस्तिनाक सौम्य गांधर्व वारण भरते धर्मखंड मंडिते दंडक विंध्यक जंबक बदरिक नैमिष नहुष गहदेवदारक श्वेतद्वैत मोक्षेचा त्वयैषा नाति चरितव्या మగపిల్లివారు ఎవరండి చెప్పండి గట్టిగా చెప్పండి ఆడపిల్లివారు బాగా పట్టుబట్టారు మగపిల్లివారు చెప్పండి నాతి చరామి మళ్ళీ ఆడపిల్లివారు ధర్మేచ అర్థేచ రామేచ నాతి చరామి ధర్మేచ అర్థేచ రామేచ వయేషా నాతి చరితవ్యా దక్షిణ బాగా ఇస్తారంటున్నారు పంతులు కూడా గట్టిగా చెప్తున్నారు నాకు మీరు ఇవ్వకపోయినా గట్టిగా చెప్తారు చెప్పండి మీరు చెప్పండి ముందు నాతి చరామి లగ్నాష్టిక దూర్నికానుత్వా గోవిందా శ్రీ సీతారామచంద్ర ప్రభుకి కన్యాదాన ఘట్టం పూర్తయింది. ఇప్పుడు చక్కగా మంగళాష్టకాలతో అమ్మవారికి స్వామివారికి అమ్మవారు జీలకర్రాబెల్లం అనేటువంటి శుభముహూర్త ఘట్టాన్ని మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. భద్రాచలంలో శ్రీరామనవమి రోజును కూడా ఇదే ముహూర్తంలో చక్కగా 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 10 నిమిషాల లోపల మధ్యలో శుభముహూర్తం చేస్తూ ఉంటారు అభిజిత్ లగ్నానికి. అలాగే ఇవాళ కూడా మనకి రామ అనుగ్రహంతో ఆంజనేయ అనుగ్రహంతో శుభముహూర్తం ఇప్పుడే చేసుకునే భాగ్యం కలిగింది. ఇప్పుడు మంగళాష్టకాలతో చక్కగా స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం అనేటువంటి శుభముహూర్తం ప్రారంభం చేస్తున్నాము. ముందుగా పాదాల దగ్గర పెట్టి Incoming call from Dhanalakshmi Srinivas identified by Truecaller. ఆ 16 శక్తులు ఆ జీలకర్రలో ఉంటాయి. ఆ రెండు కలిసినప్పుడు ఒక విశేషమైనటువంటి సారం దాంట్లోంచి బయటకు వస్తుందిట. ఆ సారం ఎప్పుడైతే మనం శిరస్సును అలంకారం చేసినప్పుడు చిన్నప్పుడు బ్రహ్మరంధ్రం ఉంటుంది, తల్లి గర్భం నుంచి పుట్టాక ఇక్కడ బొక్క ఉంటుంది. ఆ రంధ్రంలోంచి లోపలికి ప్రవేశించి శరీరం శుద్ధి చేస్తుందిట. శరీరం శుద్ధి చేసి లక్ష్మీనారాయణాత్మకంగా దేహాన్ని మారుస్తుందిట. దైవశక్తిని ఏర్పాటు చేస్తుంది. సంతానం కూడా మంచి సంతానం కలిగేటువంటి యోగ్యత ఆ దంపతులకి సంప్రాప్తమవుతుందిట. ఆ సారం లోపలికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళకి గర్భశుద్ధి కలుగుతుంది, మగవారికి దేహశుద్ధి కలుగుతుంది, ఇరువురికి మంచి సంతానం కలుగుతుందని చెప్పేసి దానికి ప్రతీక. అందుచేత అటువంటి మంగళ ద్రవ్యాన్ని స్వామివారికి ఎక్కడ ఏ దేవాలయంలో కళ్యాణం చేసినా అందుకే దేవతల పైన పెట్టినటువంటి ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని సంతానం లేనటువంటి వారు అడిగి మరీ తీసుకుని కొద్దిగా నోట్లో వేసుకుంటారు ఆ జీలకర్ర బెల్లం. అలాగే ఈ కళ్యాణం ఇంద్రాది కూడా చక్కగా మీరు అర్చక స్వామి గారిని అడిగి ఆ జీలకర్ర బెల్లం రేపటి రోజునో ఎల్లుండో మీరు అడిగి తీసుకుని సంతానం లేని వారు స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ జీలకర్ర బెల్లం సేవిస్తే సంతానం కలుగుతారనేటువంటిది కూడా పెద్దల యొక్క మాట. కావున అది కూడా మీరు ఆచరించవచ్చు. ఇప్పుడు జీలకర్ర బెల్లం అనేటువంటి ఘట్టాన్ని చేసుకుంటున్నాం. మంగళాష్టకాలు ప్రారంభం చేస్తున్నారు. ఓం లక్ష్మీశో భవనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతం కరుణానిధికరణయామార్తాండవం ఛేదయౌ కౌసల్యా నిజగర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాథస్య వదనం తేయాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం వైదేహీ వదనాభిలాషణం కామం సకామం కృతం విఖ్యాతం భవనత్రయం హరధనుర్భగ్నే కృతం లీలయా విశ్వామిత్రపరాశరాదిమునిభిస్తత్సంవిధానాంకితం సీతారాఘవయోర్వివాహ సమయే యాతి సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే
భద్రాక్షదారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశుషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయతాః యస్తారాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయతాః శ్రస్తాస్యామలకాయకాంతికలితా యాయింద్రనీలాయతాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన జై శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద గోవింద ఓం ధ్రువందే రాజా వరుణో మాంగళ్య పూజ పూర్తి చేశారు. ఇప్పుడు ఆ మంగళసూత్రాల్ని సీతామ్మవారి యొక్క కంఠాన రాముల వారు అలంకారం చేసేటువంటి ఆ యొక్క ఘట్టం ప్రారంభమవుతుంది. ఆ ఘట్టానికి మునుపుగా ఆ మంగళసూత్రాలను మీ అందరికీ వీక్షింపజేస్తారు. ముత్తైదువులందరూ కూడా చక్కగా ఆ సూత్రాలు చూసి నమస్కారం చేసుకుంటే అందరికీ కూడా సౌభాగ్యం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి కలుగుతుంది. మగవారికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుచేత ఆ మంగళసూత్రాలు మీ అందరూ కూడా వీక్షించి నమస్కారం చేసుకోండి.
ఆ తరువాత మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో అమ్మవారికి స్వామివారి కంఠాన్ని అలంకారం చేస్తారు. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. రాజా రామచంద్ర ప్రభుకి జై. సీతామాతకు జై. గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా మరి మాంగళ్య సూత్రధారణ పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి తలంబ్రాల ఘట్టం ప్రారంభమవుతోంది. తలంబ్రాలు పోసుకుని స్వామివారికి శిరస్సు నుంచి దేహమంతా తాకుతూ జరజర జారుతూ ఆ పాదాల దగ్గర నుంచి కింద పాదుకల దగ్గరికి దార విడుస్తారనమాట స్వామివారు. అలా అమ్మవారికి, అలా స్వామివారిని అమ్మవారి యొక్క పాదాలు తాగేటువంటి ఆ యొక్క అక్షతలు మహాపవిత్రంగా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎంతో కష్టపడి చక్కగా భూమి దున్ని ఎంతో విశేషంగా కష్టపడి వాటిని ధాన్యంగా ఏర్పాటు చేసుకుని ఆ ధాన్యాన్ని ఇట్లా తలంబ్రాలుగా ఏర్పాటు చేసుకుని స్వామివారికి సమర్పణ చేయడం చాలా గొప్ప పుణ్యం. అలా ఎన్ని బీజాలైతే అంటే ఎన్ని ధాన్యాలైతే తలంబ్రాల కిందలైతే స్వామివారిని తాగుతూ కింద పడతాయో అన్ని సంవత్సరాల పాటు ఈ భూమి మీద దరిద్రం అనేటువంటిది లేకుండా ఉంటుందిట. అన్ని సంవత్సరాల పాటు పాడి పంటలు చక్కగా పండుతాయిట. అందుచేత ఆ యొక్క తలంబ్రాలు మన శిరస్సున స్వామి ప్రసాదంగా అక్షతలు వేసుకోవడం మూలంగా మనకు కూడా చక్కగా సౌభాగ్యదాయకంగా శోభాయమానంగా మన జీవితం ఆనందదాయకంగా నడుస్తుందిగా. అందుకని ఆ తలంబ్రాలు స్వామి వారికి అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. ఆ తలంబ్రాల ఘట్టం ప్రారంభమవుతుంది. అనంతరం చక్కగా స్వామివారికి అమ్మవారికి కళ్యాణ దండలు పూలదండలు కూడా వేస్తారు. ఆ తర్వాత స్వామివారికి చక్కగా చలివిడి వడపప్పు పానకం స్వామివారికి మహానైవేద్యం పెట్టి అందరికీ కూడా హారతిస్తారు. దయచేసి ఒక 15 నిమిషాల పాటు అందరూ వేచి ఉంటే చక్కగా కార్యక్రమం పూర్తయి అందరూ కూడా తప్పనిసరిగా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అందరూ కూడా చక్కగా స్వామివారి కళ్యాణ భోజనం, ఇది కేవలం ఊరికే అన్న సంతర్పణ కాదు, స్వామివారి కళ్యాణం చేసి స్వామివారికి కళ్యాణ ప్రసాదమే మనందరికీ పెడుతున్నారు. కావున అందరూ కూడా తప్పనిసరిగా ఆ యొక్క అన్నప్రసాదం స్వామివారి కళ్యాణ అన్నప్రసాదాన్ని స్వీకరించి పెళ్లి భోజనం చేయాలి. తప్పకుండా ఆడపెళ్లి వారు చేయాలి, మగ పెళ్లి వారు చేయాలి, జాగ్రత్త అందరూ చేయాలి. తప్పకుండా అందరూ భోజనం చేసి స్వామివారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ అక్షతారోపణం తలంబ్రాల ఘట్టం ప్రారంభం చేస్తున్నాం.
जय श्रीमद् रमण गोविंदो हरि गोविंदा। श्री कल्याण सीतारामचंद्र परब्रह्मणे नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि। कल्याण सीतारामचंद्र परब्रह्मणे नमः। अनेक नवग्रह सिंहासनार्थे अक्षतान् समर्पयामि। श्री कल्याण सीतारामचंद्र परब्रह्मणे नमः। पादयोः पाद्यं समर्पयामि, हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि। श्री कल्याण सीतारामचंद्र परब्रह्मणे नमः। स्नानं समर्पयामि, स्नान अनन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। श्री कल्याण सीतारामचंद्र परब्रह्मणे नमः। वस्त्रार्थं उपवीतार्थं अक्षतान् समर्पयामि। श्री कल्याण सीतारामचंद्र परब्रह्मणे नमः। श्रीगंधं समर्पयामि, हरिद्राचूर्ण सहित कुङ्कुमविलेपनं समर्पयामि। अक्षतैः पुष्पैः पूजयामि। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अधोक्षजाय नमः,
ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శ్రీ కళ్యాణ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపం కళ్యాణ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానందరం ఆచమనం సమర్పయామి నైవేద్యం నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి తదుపరి ఆచమనీయం సమర్పయామి నీరాజనం ఎవరు లేవకండి అమ్మా కూర్చోండి మీరు ముందు వారు లేస్తే వెనకాల వారికి కనిపించదు అందుకని ఎలా ఉన్నవారు అలాగే ఉండండి నీరాజనం ఇస్తారు నమస్కారం చేయండి ఇంకా అందరూ స్వామి గారికి ఒక నిమిషం మంగళం కౌసలేంద్రాయ మహనీయాత్మనే प्रचोदयात् परिभणाय विद्महे सहस्रभणाय धीमहि तन्नो लक्ष्मणः प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् श्री सांग समर्वार समेत कल्याण सीतारामचंद्र परब्रह्मणे नमः श्री हनुमते नमः तव पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्र पुष्पाञ्जलिं समर्पयामि आत्म प्रदक्षिण नमस्कारं समर्पयामि छत्रजामराज सकल सर्वोपचार पूजां परिकल्पयामि अनेन कल्याण सीतारामचंद्र पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री कल्याण सीतारामचंद्र स्वामी देवता सुप्रीणातु అందరూ చెప్పండమ్మా అపరాధ अपराध సహస్రాణి सहस्राणि క్రియ